ఈ రాత్రి వేళ కొంచెం సేపు దేవుని వాక్యాన్ని విందాం. యేసయ్య మీ అందరితో మాట్లాడును గాక. బాగున్నారా మీరందరూ? బాగున్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే చాలా కాలమైంది మిమ్మల్ని అందరిని చూసి. మరలా నేను సజీవుడిగా ఉండి మీరు సజీవులుగా ఉండి చూసే భాగ్యాన్ని యేసయ్య మనందరికి ఇచ్చాడు. అందుకు దేవుని నామం స్తుతించబడును గాక, ఆయన నామం స్తుతించబడును గాక. ఆమేన్. 2021 సంవత్సరముల క్రితం యేసుక్రీస్తు వారు సమాధి చేయబడి పునరుద్ధానుడిగా లేపబడి 40 రోజులు ఆకాశానికి వెళ్ళకుండగా భూమి మీద ఆయన శిష్యుల్ని మరలా వాళ్ళ హృదయాలను స్థిరపరిచి చెదిరిపోయిన వారి మనసులను దృఢపరిచి యేసయ్య లేడు అనే సంగతి విని అనేకులు మరలా చేపలు పట్టుకునేదానికి వెళ్ళిపోతే వాళ్ళందరినీ మరలా పిలుచుకుని ఆయన మహిమ కలిగిన సేవ చేసేదానికి వాళ్ళని స్థిరపరిచి వాళ్ళ మనసులు చెదిరిపోకుండా ఇక వచ్చే ప్రతి శ్రమను, ప్రతి కష్టాన్ని, ప్రతి ఆవేదనని వాళ్ళు ఎలా జయించాలో వాళ్ళకి తెలియపరిచి 40 రోజులు యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత కూడా శిష్యుల మధ్యలో తిరుగుతూ సంచరిస్తూ అనేక సుబోధలను ఆ రోజు తెలియచేసి ప్రతి వారిని ఆయన కొరకు ఎలా పనిచేయాలో, దేవుని కొరకు ఎలా వాడబడాలో, దేవుని సేవ కొరకు ఎలా ప్రాణత్యాగం చేయాలో అనేక విషయాలు తెలియపరిచి ఆ తర్వాత ఒలీవల కొండల మీద నుంచి యేసుక్రీస్తు వారు ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. గడిచిన వారమే యేసుక్రీస్తు వారు ఈ వారంలో ప్రారంభంలో పునరుద్ధానుడై లేచాడని మనం అందరం సంబరాలు చేసుకున్నాం. కానీ 2021 సంవత్సరముల క్రితమైతే పునరుద్ధానుడైన దేవుడు ఆకాశానికి వెళ్ళిపోకుండా ఆయన శిష్యుల్ని దృఢపరిచి వాళ్ళ మనసులను స్థిరపరిచి ఎన్నడూ వెనుదిరిగి చూడని యోధులుగాను ఆయన కొరకు ప్రాణ త్యాగము చేయగలిగిన సరైన శిష్యులుగాను ప్రభు వాళ్ళని నిలవబెట్టి వాళ్ళని స్థిరపరిచి ఆకాశానికి ఆయన కొనిపోబడినట్లుగా రాయబడి ఉంది. ఆ దేవుడు ఈ రాత్రి వేళ కూడా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన మన మధ్యలో సంచరించుచు ఉండగా ఆయన సన్నిధి, ఆయన ప్రభావం, ఆయన బలమును మనమందరం అనుభవించుదుము గాక. ఆమేన్, ఆమేన్. నిజంగా ఈరోజు ప్రసంగానికి ఇలా టైటిల్ పెట్టుకోండి, నీ వంటి వాడు లేడు అని పెట్టుకోండి. నీ వంటి వాడు లేడు అని పెట్టుకోండి. ఈరోజు అంశం పేరు నీ వంటి వాడు లేడు. నిజంగా మనం ఆరాధన చేయుచున్న దేవుడు సజీవుడు, ఆయన పరిశుద్ధుడు. నేటి వరకు ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. ఎక్కడ కూర్చుని పిలిచినా సరే ప్రత్యక్షమై మాట్లాడేవాడు. ఎవరినైనా సరే ఆయన దగ్గరికి చేరదీసుకోగలిగిన దేవుడు. ఏ సందర్భాల్లో, ఏ సమయంలో, ఎక్కడ ఉండి మొరపెట్టినా, ఎవరు ప్రార్థన చేసినా వారి ప్రతి ప్రార్థనలను ఆలకించే దేవుడు. దేవుళ్ళుగా ఎంతోమంది ఈ భూమి మీద పిలువబడినప్పటికీ, ఎంతోమంది మేము దేవుళ్ళమని పరిచయం చేసుకున్నప్పటికీ వాళ్ళు ఎవరు సజీవులుగా లేపబడలేదు. కానీ మనం ఆరాధన చేయుచున్న పరిశుద్ధుడైన యేసయ్య ఆయన ఒక్కడే సజీవుడిగా లేపబడి ఉన్నాడు. ఆయన మృతులలో లేడు, ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. ఆయన పునరుద్ధాన బలముని ఈరోజు మనమందరం అనుభవిస్తూ ఉన్నాం. ఆయన వంటి దేవుడు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఆమేన్, ఆమేన్. కీర్తన గ్రంథం 77వ అధ్యాయం. కీర్తన గ్రంథం 77వ అధ్యాయం. బేస్ పెట్టు కొంచెం. ఈ మానిటర్లు తగ్గించు, సౌండ్ యాంప్లిఫైర్లు తగ్గించు. కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 13వ వాక్యం చదవగా విందాం. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. నోట్ చేయండి ఆ మాటని. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? మనం ఆరాధన చేయుచున్న దేవుడు, ఆయన మార్గములు పరిశుద్ధమైనవి. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? పక్కన ఒక క్వశ్చన్ మార్క్ వేశాడు. ఎక్కడున్నాడు?
ఈ భూమి మీద దేవుని వంటి దేవుడు, ప్రపంచంలో యేసు ప్రభు లాంటి దేవుడు ఎక్కడా లేడు. నిజంగా ఆ శక్తి కలిగిన దేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈ రాత్రి వేళ మనందరితో మాట్లాడును గాక. 71వ కీర్తన 19వ వాక్యం. 71వ కీర్తన 19వ వాక్యం. దేవా, నీ నీతి మహా ఆకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడు ఎవడు? మనం ఆరాధన చేయుచున్న దేవుడు, ఆయన వంటి దేవుడు ఎక్కడా లేడు. ఆయన గురించి మరలా చదివితే ఆయనకు సాటి అయిన వాడు కూడా ఎవడు భూమి మీద లేడు. మరొక చోట మరొక మాట ఉంది. 86వ కీర్తన 8వ వాక్యం. 86వ కీర్తన 8వ వాక్యం చదువమ్మ. ప్రభువా, నీవు మహత్యము కలిగిన దేవుడవు, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడవు. ప్రభువా, నోట్ చేయండి, దేవతల్లో నీ వంటి వాడు లేడు. నీ కార్యములకు సాటి అయిన కార్యక్రమాలు కూడా లేవు. ఈ రాత్రి వేళ దేవుని వాక్కులు వినేదానికి బహు జాగ్రత్తగా కూర్చుని దూరాన సమీపాన దేవుని మాటలు ఆలకించేదానికి ఇష్టపడిన మీ అందరితో ఈ రాత్రి వేళ యేసయ్య మరొక్కసారి మాట్లాడును గాక. ఆమేన్. దేవుడిలో ఆయన వంటి వాడు లేడు. రెండోది, ఆయనతో సాటి అయిన వాడు దేవుళ్ళలో ఎవడు లేడు. మూడవది, దేవతల్లో ఆయన వంటి వాడు కూడా ఈ భూమి మీద ఎవడూ లేడు. ఎంతోమంది దేవుళ్ళుగా భూమి మీద పరిచయం చేయబడి మేము దేవుళ్ళము దేవతలమని ఎంతోమంది వారిని వారు కనపరుచుకున్నారు. వారిని అనేకులు కూడా వెలుగులోనికి తీసుకొచ్చి ఈయన దేవుడు, ఈమె దేవత, లేకపోతే వీళ్ళు దేవుళ్ళు అనినట్లుగా ఎంతోమందిని పరిచయం చేశారు. కానీ ఎవరు యేసు ప్రభు లాంటి వారు భూమి మీద ఎవరూ లేరు. ఆయన కార్యములు ఆయన వంటి కార్యములు చేసేవాళ్ళైనా, లేకపోతే దేవతల్లో ఆయన వంటి వాడైనా, దేవుడిలో ఆయనకు సాటి అయిన వాడైనా ఎవడూ లేడు. ఒక ప్రాంతంలో ఆయనకి రోగం వచ్చింది, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ఆస్ట్రేలియా నుంచి హెలికాప్టర్లో ఆయన బ్రతికించేదానికి డాక్టర్లను కూడా తెప్పించారు. వాళ్ళు ఆయనకి ట్రీట్మెంట్ చేసి వైద్యం చేసి బ్రతికిద్దామని శత ప్రయత్నాలు చేశారు. ఆయన ఎవరైనా ఒక కోరిక కోరుకుంటే వెంటనే తల వెంట్రుకలో నుంచి వెంటనే లాగి ఉంగరమో గొలుసులో, లేకపోతే వాళ్ళు అడిగినవి ఏదో ఒకటి సంతానం కలగాలంటే నిమ్మకాయ జుట్టులోంచి లాగిచ్చి నిమ్మకాయ దాగు ఏదో ఒకటి చేస్తుండే. ఒకడు అడిగాడంట, నాలంటాడు, అయ్యా ఒక 2 ల్యాప్టాప్లు యాపిల్ ల్యాప్టాప్లు అని అడిగాడంట. ఇంతవరకు తీయలేకపోయాడు పాపం. ఒక 2 ల్యాప్టాప్లు అంటే ఇంతవరకు ఇవ్వలేదు. సరే, ఆయన దేవుడిగా పిలువబడి ఆరాధించబడి, దేవుడిగా పిలువబడి ఆరాధించబడి ఆరోగ్యం బాగాక రోగంతో అల్లాడిపోతుంటే పుట్టపర్తిలో జరిగిన సంగతి చెప్తున్నా, మీకు అర్థం కావాలి. పుట్టపర్తిలో జరిగింది ఈ సంగతి. ఆరోగ్యం బాగాకపోతే అక్కడి నుంచి డాక్టర్లు పిలిపించారు, చెక్ చేశారు. ఆయన చివరి క్షణాలు చెప్పాడంట, 3 రోజులు నన్ను అలాగే ఉంచండి, పాతిపెట్టమాకండి, నేను 3వ రోజు తిరిగి లెగుస్తానని అన్నాడంట. సరే, వాళ్ళు చెప్పినట్లుగానే 3వ రోజు లెగుస్తాడేమో అన్నట్లుగా 3 రోజులు సమాధి చేయకుండా పెడితే మనిషి ఉబ్బిపోయి కంపు కొడతా ఉన్నాడు. అప్పటికే మెడిసిన్ అంతా లోపలికి వెళ్ళేది పాయిజన్ అయిపోయి దేహం అంతా పాడైపోతే కంపు కొడుతున్నాడని చెప్పి 4వ రోజు దాకా చూసి 5వ రోజు దాకా చూసి ఆ తర్వాత సమాధి చేశారు. ఇప్పటికీ లేగలేదు. దేవుళ్ళుగా ఎంతోమంది పిలువబడ్డారు భూమి మీద.
దేవతలుగా ఎంతోమంది కొనియాడబడ్డారు. నిజంగా ఏదైనా సహాయం చేసిన వెంటనే మనం అనే మాట కూడా ఏంటి, దేవుళ్ళలాగా ఆదుకున్నాం. మనం మనిషిని కూడా దేవుణ్ణి చేసేస్తాం. మనకున్న దరిద్రమైన అలవాటు అదే. ఏదైనా ఇబ్బందుల్లో అవసరంలో ఉన్నాడు అనుకో, దేవుళ్ళలాగా ఆదుకున్నావు అని అంటారు. కానీ వాడు దేవుడు అవ్వడం, వాళ్ళు దేవుళ్ళు అవనే అవరు. కానీ మనం ఆరాధన చేయుచున్న దేవుడు ఆయన నిజమైన దేవుడు. నేటి వరకు ఆయన సజీవుడిగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు. నీవు నోరు తెరిచి పిలవగలిగితే నీ ప్రక్కనే ప్రత్యక్షం అవ్వగలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ యేసయ్యకి సాటి అయిన వాడు ఈ ప్రపంచంలో ఎవ్వడు లేడు. ఆమేన్, ఆమేన్. భూమి మీద కానీ, భూమి కింద కానీ, ఆకాశంలో కానీ, ప్రపంచంలో ఎక్కడ యేసయ్య వంటి వాడు ఎవడు లేడు. ఆయన నేటికి సజీవుడుగానే, పరిశుద్ధుడుగానే ఆయన ఈ రోజుకి మన మధ్యలో సంచరించుతూనే ఉన్నాడు. ఆయన వంటి వాడు లేడు. కానీ ఈరోజు మనిషి ఆయన మర్చిపోతున్నాడు. సృష్టించిన సృష్టికర్తని ఈరోజు మనిషి మర్చిపోతున్నాడు. నిన్ను బ్రతికించి, ఆరోగ్యం ఇచ్చి, ప్రాణం ఇచ్చి, జీవాన్ని కలుగు చేసిన దేవుణ్ణి చాలామంది మర్చిపోతున్నారు. దేవునికి చాలామంది దూరముగానే జీవిస్తూ ఉన్నారు. ఇలా రాయబడింది ప్రకటన గ్రంథంలో, ఎవడు నా స్వరమును విని తలుపు తెరుస్తాడో వాని యొద్దకు నేను వచ్చి వానితో నేను నివాసం చేస్తాను అని రాయబడింది. కానీ ఈరోజు మనిషి దేవుని స్వరము వినట్లేదు, యేసయ్య స్వరాన్ని ఆలకించట్లేదు. ఆయన సజీవుడై నేటి వరకు నా వంటి వాడు లేడు, నాకు సాటి అయిన వాడు దేవుళ్ళలో కానీ, దేవతల్లో కానీ, భూమి మీద ఎవరూ లేరని తెలియపరిచిన ఆ దేవుణ్ణి చాలామంది పట్టించుకోవట్లా. చాలామంది ఈరోజు సిలువకి ఇంకా శత్రువులుగానే మారిపోతున్నారు. అమ్మా వినండి, వాక్యం వినండి. ఈరోజు ఎంతోమంది సిలువకు శత్రువులుగానే మారిపోతున్నారు. పేరుకి ఆత్మీయులుగా, క్రైస్తవులుగా, యేసు రక్తం చేత కడగబడిన బిడ్డలుగా పిలువబడుతున్న ఎందరో దేవునికి సిలువకు శత్రువులుగా మారిపోతున్నారు. ఇలా రాయబడి ఉంది, ఆయన మరలా మనల గురించి ఏడుస్తున్నాడంట. ఆయన మరలా మనల గురించి ఏడుస్తూ ఉన్నాడంట. ఎప్పుడో 2021 సంవత్సరం క్రితం కాదు ఏడ్చింది, ఇప్పుడు మరలా ఆయన మన నిమిత్తం ఏడుస్తూ ఉన్నాడు. ఆయన వంటి దేవుడు ప్రపంచంలో ఎవ్వరు లేరు. నీకు ఏది కావాలన్నా, ఏమి జరిగినా మనసారా మోకరించి ప్రభు పాదాలు పట్టుకుని చూడు. నా దేవుడు నీకు సహాయకుడిగా ఉండి నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించునుగాక, నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించునుగాక. చేతులెత్తి చెప్పండి ఆమేన్, ఆమేన్. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగించునుగాక. ఆమేన్. నిజంగా ఆయన వంటి దేవుడు లేడు. నేను కొంకలగుంట అనే ప్రాంతంలో దేవుని సేవ చేశాను. నరసరావుపేట దగ్గర కొంకలగుంట అనే ప్రాంతంలో 2.5 సంవత్సరాలు సేవ చేశాను. ఆ ప్రాంతంలో రోజు సాయంత్రం ఒక గుడి మీద నుంచి ఒక పాట వచ్చేది, లెగరా సాంబయ్య లెగరా, లెగరా మాయ్య లెగరా అని పాట వచ్చేది. విన్నారా మీరు ఎప్పుడైనా? విన్నారా? వినలేదా? ఏనండి, యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే ఆ పాట ఉంటుంది. అండ్ నా మాట అబద్ధం అని మీకు అనిపిస్తే, లెగరా సాంబయ్య లెగరా, లెగరా మాయ్య లెగరా అని లేపారు. నేను బాగా ఆలకిస్తాను, ఎందుకంటే మీలాంటి వాళ్ళకి చెప్పాలి కదా, అందుకని వింటూ ఉంటాను నేను. ఆ తర్వాత మాలలు తెచ్చావు లెగరా, జాజులు తెచ్చావు లెగరా అని పాడారు. అయినా లెగల. ఆ తర్వాత ఆయన బలహీనత వాళ్ళకి బాగా తెలుసు భక్తులకి. సీతమ్మ వచ్చింది లెగరా, సాంబయ్య సీతమ్మ వచ్చింది లెగరా అని పాడారు. మన యేసయ్యని ఎప్పుడు మనం లేపుకోవలసిన పని లేదు. ఆయన 24 hours నీ కొరకు వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఆయన లేపుకోవలసిన పని లేదు. నీ కోసం ఎప్పుడు యేసయ్య ఎదురు చూస్తూనే ఉంటాడు. నువ్వెప్పుడు మోకరిస్తావా?
నువ్వెప్పుడు చేతులు ఎత్తుతావా, ఎప్పుడు ప్రార్థన చేస్తావు, ఎప్పుడు వాక్యం చదువుతావు, ఎప్పుడు దేవుని స్తుతిస్తావు, స్తోత్రం స్తుతి, యేసు రక్తం చేయం, సిలువ రక్తం చేయం, ఎప్పుడు అంటావని నీ కోసం ఆయన ఎదురు చూసి నీ ద్వారం దగ్గర ఉంటే నువ్వేమో లేవంగానే దున్నపోద్దానా పనికిమాలోడా, ఇక కొన్ని మాటలు ఉంటాయి కదా, ఈ మాటలతోనే ఆ రోజు ఉదయాన్ని ప్రారంభిస్తావు. కానీ యేసయ్యని కనుక నీవు స్తుతించి చూడు, యేసయ్యని ఆరాధించు చూడు, ఆయన వంటి దేవుడు ప్రపంచంలో ఎవరు లేరు. నువ్వు చేసే ఆరాధనలో ఆయన నీతో కూడా దిగి వచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక, నిన్ను దీవించునుగాక. ఆమేన్. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వాక్యం మొదటి మాట చెప్తున్నాను. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వాక్యం. యెహోవా, ప్రతి చోట ఈ మాట వస్తుంది, నీ వంటి వాడు ఎవడనే మాట వస్తుంది. చదవమ్మా. వేల్పులలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. నోట్ చేయండి ఈ మాటని. స్తుతి కీర్తనను బట్టి నీవు పూజుడవు, అద్భుతములు చేసేవాడవు. నీవు అద్భుతములు చేసేవాడివి, నీ వంటి వాడు ఎవడు. మరలా చదవమ్మా మాట. యెహోవా, నీ వంటి వాడు ఎవడు, స్తుతి కీర్తనను బట్టి నీవు పూజుడవు. చాలమ్మా చాలు. నిజంగా ఆయన వంటి దేవుడు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. ఆయన వంటి వాడు లేడు. యేసయ్యలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆయన చనిపోయి సమాధిలో లేకుండా మృత్యుంజయుడిగా లేపబడి ఈ రోజుకి నీవు స్తుతించి పాడి ఆరాధన చేస్తుంటే నీ ఆరాధన మధ్యలోనికి ఆత్మస్వరూపిగా దిగివచ్చి నిన్ను ఆత్మచేత నింపుచున్న దేవుడు ఎవరు? ఆయన స్తుతి కీర్తనీయుడు. నీ వంటి వాడు లేడు. యేసయ్యలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆయన స్తుతి కీర్తనలో ఆయన పూజ్యుడు. కొంతమంది దేవుళ్ళు అయితే లేపుకోవాలి. పూలు తెచ్చాం లెగరా, సీతమ్మ వచ్చింది లెగరా, సాంబయ్య లెగరా లేపుకోవాలి. యేసు ప్రభుని లేపుకోవలసిన అవసరమే లేదు. ఆయన నోరు తెరిచి స్తుతించి చూడు. చేతులెత్తి నోరు తెరిచి యేసయ్యా నీకు స్తోత్రం, నా మధ్యలోనికి దిగిరండి అని స్తుతించి చూడు. నీ మధ్యలో యేసయ్య నిలుచునుగాక. చెప్పండి చేతులెత్తి గట్టిగా ఆమేన్, ఆమేన్. చేతులెత్తితే గ్రామ ప్రజలారా మీరు దేవదూతలాగా ఉంటారు. వింటున్నారా? లేకపోతేనా? ఒకసారి గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హుషారుగా చెప్పండి హల్లెలూయా. మంచి ఎక్సర్సైజ్ కూడా ఇది. తిమోతికి రాసిన మొదటి పత్రికలో వాళ్ళ కుమారుడైన తిమోతి చెప్తాడు, పౌలు గారు, మంచి ఎక్సర్సైజ్ చేతులు ఎత్తటం. కీర్తనాకారుడు కూడా కొన్ని విషయాలు చెప్తాడు, చేతులు ఎత్తటం మంచిదని పరిశుద్ధ స్థలం వైపు కొన్ని విషయాలు రాశాడు. అందుకని మీరు చేతులెత్తి ఎక్కడున్న దేవుని స్తుతించండి. నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ స్తుతుల మధ్యలోనికి ఆయన దిగివచ్చును గాక. మళ్ళీ ఎత్తరేంటి? చేతులు ఎత్తరేంటి? మళ్ళీ రేపు పొద్దున్న మీరు పనికి వెళ్ళాలి. అసలు చేతులు తెచ్చారా, ఇంట్లో పెట్టి వచ్చారా అలసిపోయినాయి అని? సరే గట్టిగా చెప్పండి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. బాగా వినండి. స్తుతి కీర్తనలో ఆయన పూజ్యుడు, వేల్పులలో ఆయన వంటి వాడు లేడు, ఎవడు లేడు. స్తుతి కీర్తనలో ఆయన పూజ్యుడు. ఈరోజు దేవుణ్ణి నీవు స్తుతించకే నీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు, బాధలు అనుభవిస్తున్నావు, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నావు. ఏదో వాక్యం విన్నో కూర్చున్నావు, రాసేవాళ్ళు రాస్తున్నారు, వినేవాళ్ళు వింటున్నారు, ఏదో ఆరాధన చేసేవాళ్ళు ఆరాధన చేసి వెళ్ళిపోతున్నారు. కానీ నీవు యేసయ్యని స్తుతించి చూడు. ఓ పాస్టర్ గారు మొన్న వాక్యం చెప్తాను, నా దగ్గరికి పిలిస్తే ఆయన చెప్పాడు, రాగాలు తీస్తే రోగాలు పోతాయంట. నాకు తెలియదు ఎంతకాలం. రాగాలు తీసి పాడితే రోగాలు పోతాయంట. గ్లోరీ పాస్టర్ గారు అని ఓ పాస్టర్ గారిని పిలిస్తే ఆయన చెప్పాడు. ఇన్ని సంవత్సరాల్లో నాకు తెలియలేదు ఆ సంగతి. రాగాలు తీసి పాడితే రోగాలన్నీ పోతాయంట. నిజంగా ఒక క్రైస్తవుడు ఎప్పుడు ఎలా ఉండాలి? ప్రభుని స్తుతిస్తూ
యేసయ్యని మనసారా ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉండాలి. నువ్వు ఆయన్ని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని కీర్తిస్తూ ఆయన నామాన్ని, ఆయనకున్న గొప్పతనాన్ని, ఆయనకున్న విశేషతను అంతటిని తెలియపరిచి చూడు. నా దేవుడు నీకున్న ప్రతి సమస్యల్లో నుంచి, ప్రతి బాధల్లో నుంచి, ప్రతి ఇరుకులలో నుంచి, ప్రతి కన్యలలో నుంచి యేసయ్య నిన్ను విడిపించి నీ జీవితంలో నూతనమైన కార్యాలు యేసయ్య జరిగించునుగాక. ఎందుకు పనికిరానోడే కూర్చుని వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న అందరూ అనుకున్నారు వీడు ఎందుకు పనికిరాడని. వీడు ఎందుకు పనికిరాడు, గొర్రెలు కాసుకునేదానికి తప్ప ఎందుకు పనికిరాడు అనుకున్నారు. గొర్రెలు కొనిపెట్టి గొర్రెలు కాసుకోరంటే గొర్రెలు కాసుకుంటూ గొర్రెలు కాయచ్చు ఖాళీగా ఉండలేక యేసు ప్రభుని గురించి ఆ రోజుల్లో విని వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ పూర్వీకులు అందరూ చెప్పిన మాటలన్నీ విని కూర్చుని ఆయన వంటి వాడు ఎవరు లేరని కీర్తనాకారుడైన దావీదు ఎన్నో కీర్తనలు పాడుతూ రచిస్తూ ప్రతి పాటకి తంతి వాయిద్యం అని కొన్ని పేర్లు పెట్టేశాడు ఆయన. ప్రపంచంలో ఎంతమంది సేవకులు పాడిన నటభైరవి, తోడి, మోహన, శివరంజని బ్లేమ్ ప్లేస్లో పాడుతున్నారు తప్ప వేరే రాగానికి వెళ్ళరే. ఎంతసేపు ఆ రాగాల్లోనే పాడతారు పాటలని. కానీ కీర్తనాకారుడైన దావీదు ఇంచుమించుగా ఆయన పాడిన పాటలు 130 రాగాల్లో పాడి, నేను అన్ని కూర్చొని లెక్కేస్తే 130 రాగాల్లో పాడాడు. భూమి మీద దావీదు పాడిన రాగంతో ఎవడు పాడలేంతవరకు. భూమి మీద దావీదు పాడిన రాగంలో, తాళంలో ఎవరు ఇంతవరకు పాటలు పాడలా. ఏ సంఘం మీద పెట్టిన నటభైరవి, తోడి, మోహన, శివరంజని, బ్లేమ్ ప్లస్ ఇవే వస్తాయి. కళ్యాణ్యం లేదా చక్రవాగరం ఈ రాగాలు వస్తాయి తప్ప వేరే రావు. కానీ దావీదు ఎప్పుడు అతని పని ఏంటంటే దేవుని స్తుతించటం, మందన గాయటం, దేవుని స్తుతించటం, దేవుని ఆరాధించడం, దేవుని ఘనపరచడం, దేవుని పూజించటం, ఆయనకున్న గొప్పతనాన్ని, ఆయనకున్న ఔన్నత్యాన్ని, ఆయనకున్న ప్రభావ మహిమలను, ఆయనకున్న గొప్పతనాన్ని ప్రతిరోజు పొగిడి స్తుతించి ఆరాధన చేస్తూ ఉన్నాడు. కాబట్టి గొర్రెల దొడ్డులో ఉన్న దావీదుని తీసుకొచ్చి యేసయ్య సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. నువ్వు స్తుతించి చూడు, నీ స్థితి మారిపోయింది. యేసన్న గారి చెల్లెలు చెప్పేది ఎప్పుడు, మేరక్క గారని ఒక తల్లిగారు చెప్పేది, ఒక వ్యక్తి స్థితి మారాలి అంటే, ఒక వ్యక్తి పరిస్థితి మారాలంటే, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే, ఒక వ్యక్తి ఆశీర్వాదకరమైన మార్గాలలో నడిపించబడాలి అంటే ఆ వ్యక్తి చేయవలసింది ఏంటంటే ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండాలి, ఎప్పుడు దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండాలి. ఎప్పుడు ఒక క్రైస్తవుడు దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉంటే ఆ స్తుతి అతనికి తెలియకుండానే అతని స్థితి అంతటిని మార్చేస్తుంది. మొన్న వారమైనా దొండమూడిలో కూటం పెట్టింది జాషువా. అంతకుముందు వారమా? అంతకుముందు వారం ఏమంటే రత్నరాజు గారు, అంతకుముందు వారమా? దొండమూడిలో కూటం పెట్టింది. దొండమూడి అనే ప్రాంతంలో, ఆ ప్రాంతంలో కూటం పెడితే ఆ ప్రాంతంలో కొంతమంది వచ్చారు. బాగా వినండి, ఆ ప్రాంతంలో చాలామంది వచ్చారు. వస్తే ఆ ప్రాంతంలో ఉన్న పాస్టర్ గారు, వాళ్ళ భర్త గారు చనిపోయారు దొండమూడిలో, యథార్థంగా జరిగిన సంగతి. ఆ పాస్టర్ గారు విశ్వాసులందరూ వెళ్ళకపోయి మందిరానికి వెళ్ళారా చంపుతుందంట. పాస్టర్ గారు మందిరానికి వెళ్ళారు చంపుతా. కానీ ఈ ప్రాంతానికి వస్తే మాత్రం ఇద్దరు దైవ సేవకులు వెనకాల ఉన్నారు. చూడండి, ఈ ప్రాంతంలో ఉన్న ఐక్యత, ఈ ప్రాంతంలో ఉన్న సేవకులకి దేవుడి మీద ఉన్న ప్రేమ, లేకపోతే ఈ ప్రాంతంలో హోసన్నా మినిస్ట్రీ మీద ఉన్న అభిమానం ఎంత గొప్పదో. ఈ పాస్టర్ గారి కోసం అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, ఒకసారి గట్టిగా కొట్టండి. ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ గారు వెళ్ళి చెప్పిందంట, వెళ్ళారా చంపుతుందంట. అందరూ ఇళ్ళకి వెళ్ళి వచ్చే వాళ్ళందరూ పాపం రెడీ వాళ్ళందరినీ ఇక్కడే కూర్చోండి, రమ్మాకండి ప్రార్థనకి, అందరూ ఒక చోట కూర్చోబెట్టి, సంతోషమో ఏమో తెలియదు కానీ పాస్టర్ గారే వెళ్ళిపోయాడంట. నల్లాము కదా ఎర్రావే. నల్ల పాస్టర్ గారు కదా, ఎర్ర పాస్టర్ గారే. అందరూ విశ్వాసులందరి దగ్గరికి వెళ్ళి వద్దు వెళ్ళమాకండి. ఎందుకు ఈ మాట చెప్పిందంటే ఆమెను ఇబ్బంది పెట్టడానికో అవమానపరచడానికి కాదు, ఎవరి దగ్గరికి రానివ్వట్లేదు, జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి రానివ్వట్లా.
యేసు ప్రభువుని స్తుతించేదానికి ఆయన సన్నిధిలో నిలిచి ఆరాధించి పాడి మహిమపరిచేదానికి రానివ్వట్లేదు. ఈరోజు క్రైస్తవుడు ఆశీర్వదించబడలేకపోవటానికి, దీవించబడలేకపోవటానికి, ఉన్నతమైన మార్గాలలో నడిపించబడలేకపోవటానికి గల కారణం క్రైస్తవుడి నోట స్తుతి ఎప్పుడు ఆగిపోయిందో అతని ఆశీర్వాదం, దీవెన అలాగే నిలిచిపోయి ఉంటుంది. ఆయన వేల్పులలో ఆయన వంటి వాడు లేడు అనే సంగతిని గుర్తించి ఎవరు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పూర్ణ మనసుతో పూర్ణ ఫలముతో ఎవరు యేసయ్యని ఆరాధన చేస్తారో, ఎవరు ఆయన స్తుతిస్తారో వారిని, వారి కుటుంబాలని, వారి సంఘాలని, వారి సేవని, వారికి ఇచ్చిన సమస్తాన్ని యేసయ్య ఆశీర్వదించునుగాక, యేసయ్య దీవించునుగాక. ఆమేన్. నిజంగా స్తుతి ఒక వ్యక్తి స్థితిని మార్చేస్తుంది. ఇలా రాయబడి ఉంది కదా, ఎక్కడ నా నామంలో 2-3 కూడి ఆరాధన చేస్తారు. నిజంగా ఆ స్తుతుల మధ్యలోనికి ఆయనే దిగి వస్తాడు. ఆ దిగివచ్చే స్తుతినే, ఆ స్తుతిలో నిలిచి ఉండే ఆ దేవుడి దగ్గరికే ఎంతోమంది ఈరోజు రాక ఆగిపోతూ, కొంతమందిని ఆపేస్తూ, కొంతమంది రాక నిలిచిపోతూ ఉన్నారు. ఎంతోమంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, కానీ స్తుతి లేని కారణాన్ని బట్టి స్థితి మారట్లా. అదే దీనస్థితి, అదే పేదరికం, అవే కష్టాలు, అవే కన్నీళ్ళు, అవే ఇరుకులు, అవే ఆవేదనలన్నీ. ఈ తల్లి చెప్పింది నాకు. ఈ తల్లి వచ్చినప్పుడల్లా చెప్తుంటుంది నాకు యేసన్న గారి గురించి. ఈ ప్రాంతం అంతా నడుచుకుంటూ తిరిగాడయ్యా యేసన్న గారు. మాకు కొంతమందికి బాప్టిజాలు ఇచ్చాడు యేసన్న గారు ఈ ప్రాంతంలో. నేను హనుమాన్ జంక్షన్ దాకా వెళ్ళిందంట ఈ తల్లి మందిరం ఓపెనింగ్కి. హనుమాన్ జంక్షన్ ఇక్కడ నుంచి హనుమాన్ జంక్షన్ దాకా వెళ్ళిందంట. చేబ్రోల్లో 10వ తేదీ హోల్ నైట్ అప్పుడు హోల్ నైట్ పెడితే అక్కడికి వీళ్ళంతా వెళ్ళేవాళ్ళంట. నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఆరాధన చేసేవాళ్ళంట. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకప్పుడు మన మధ్యలో నడిచిన యేసన్న, ఒకప్పుడు ఈ గ్రామంలో ఉన్న యేసన్న గారిని ప్రపంచమంతా దేవుడు తిప్పాడు. ఆమేన్. హోసన్న మినిస్ట్రీకి ఎక్కడ ఫారిన్ ఫండ్స్ కానీ, ఎక్కడ డబ్బులు ఏమి రూపాయి చిల్లి గవ్వ కూడా రాదు. నేటికి ఈరోజు వరకు హోసన్న మినిస్ట్రీలో యేసన్న గారికి ఎంతోమంది ఎన్నో ఆలోచనలు చెప్పారంట. వృద్ధాశ్రయం పెట్టుకో, అక్కడి నుంచి డబ్బులు వస్తాయి, అనాథ హాస్టల్ పెట్టు, పిల్లలకి డబ్బులు వస్తాయి. ఆ తర్వాత చాలా చాలా చెప్పినా సరే నా దేవుడు నన్ను స్వార్థ చెప్పడానికి తీసుకొచ్చాడు. నా దేవుడు నన్ను వాక్యం చెప్పడానికి, బోధించేదానికి, అనేకుల్ని దేవుని రాకడ కొరకు సిద్ధపరిచేదానికి తెచ్చాడు. నేను ఆయన గురించి చెప్తాను తప్ప ఇవేవి చేయనంటే, ఒకప్పుడు ఈ గ్రామంలో మన్నవాళ్ళు 2 పెంచారు యేసన్న గారిని. ఆ ప్రాంతం నుంచి వస్తే 2 ముసలోళ్ళు మన్నవాళ్ళు యేసన్న గారికి అన్నం పెట్టి, ఆయనకి బట్టలు ఉతికి, ఆయనకి పరిచయం చేశారు. ఆ 2 తల్లులు చనిపోతే, తల్లి చనిపోతే యేసన్న గారు వచ్చి ఆయనే ఖర్చు పెట్టి, ఆయనే సమాధి చేయించి ఆ తర్వాత తిరిగి వెళ్ళాడు. నిజంగా యేసన్న గారికి ఉన్న గొప్పతనం ఏంటంటే, అవసరంలో లేకపోతే ఎప్పుడైనా ఒక్క పావల 10 పైసలు ఇచ్చినా సరే ఆ 10 పైసలు ఇచ్చినోడిని కూడా మర్చిపోడు పొరపాటున యేసన్న గారు. 10 పైసలు ఇచ్చిన వాడిని కూడా మర్చిపోడు. ఎక్కడ కనపడినా సరే గుర్తు తెచ్చుకుని, నిజంగా ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే దానికి గల కారణం, యేసన్న గారు ఆరోగ్యం బాగున్నప్పుడు 1 గంటన్నర వర్షిప్ చేసేవాడు యేసన్న గారు. నేను కూడా పాట పాడిన తర్వాత వాక్యం చెప్తే ఎక్కడైనా చెప్దాం అనుకున్నా, కానీ మీరు పొలానికి వెళ్ళారని నేను పాడలేదు. ఈరోజు వయసులో ఉన్నప్పుడు చక్కగా పాడి స్తుతించి ఆరాధన చేసి, మన గ్రామంలో మన ప్రాంతంలో నడిచిన యేసన్న గారు గోరంట్లో ఉన్నాడు. ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చాడు, స్థితికి వచ్చాడు. ప్రపంచమంతా, భారతదేశం అంతా ఆయన తొంగి చూసేటట్లుగా దేవుడు ఆయన్ని ఘనపరిచాడు. ఆమేన్. ప్రతి సంఘం పైన యేసన్న గారి పాట మోగాల్సిందే. ప్రతి క్రైస్తవుడి నోట్లో, వాడి తెలుగుడైతే యేసన్న గారి పాట పాడాల్సిందే. 3 బ్యాచ్లు ఉంటారు. ఒకడు మెంటలోడు బాడ్డు, యేసన్న గారి పాట. ఒకడు మెంటలోడు బాడ్డు, రెండోది దెయ్యం పట్టినోడు అసలు బాడ్డు, ఇంకోటి 3వవాడు యుగో ఉన్నవాడు అసలు బాడ్డు. నా సంఘం మీద ఆడిపాట ఉంటారు కొంతమంది. కానీ తెలుగు వచ్చిన వాడు, ఆత్మీయంగా ఎదగాలనుకున్న వాళ్ళు యేసన్న గారి పాటలు ఖచ్చితంగా. ఎందుకంటే ఒకప్పుడు ఆయనకి ఏమీ లేని వ్యక్తిని అంతగా ఘనపరిచేదానికి గల కారణం ఏంటంటే, యేసయ్యని ప్రతి క్షణం స్తుతించేవాడు యేసన్న. ప్రతి క్షణం యేసన్న గారు యేసయ్యని స్తుతిస్తూ ఉండేవాడు.
ఒకరోజు దావీదుని ఎలాగైతే గొర్రెల దొడ్లో నుంచి యేసయ్య విడిపించి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టాడో, ఈ గ్రామంలో కాలి నడకతో నడిచి ఇంచుమించుగా ఈ ప్రాంతంలో 50 మంది 60 మంది ఉన్నారంట బాప్టిజం తీసుకున్న వాళ్ళు యేసన్న గారి చేత్తో. ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తి ప్రపంచమంతా తెలిసేదానికి, అనేక చోట్ల అనేక ప్రార్థనా మందిరాలు కట్టబడటానికి, ఒక స్థితిలోనికి రావటానికి ఒకే ఒక్క కారణం, దేవుణ్ణి నిత్యము స్తుతించాడు. దేవుడు ఆయన్ని గణపరచడం ప్రారంభించాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. నువ్వు దేవుణ్ణి స్తుతించి చూడు, సమయం దొరికినప్పుడల్లా దేవుని ఆరాధన చేసి చూడు, ఆయన నామాన్ని గణపరిచి చూడు. నా దేవుడు నీ స్థితిని మార్చునుగాక. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 23వ వాక్యం నుంచి 26వ వాక్యం వరకు చదవక విందాం. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, మీరు ఆయన్ని స్తుతించండి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనని గణపరచండి. ఇశ్రాయేలీల వంశస్థులారా, మీరందరూ ఆయనకి భయపడండి. మరలా చదువమ్మా, 22 నుంచి 23 నుంచి చదువు. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, మీరు ఆయనను స్తుతించండి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయన్ని గణపరచండి. ఇశ్రాయేలీల వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడండి. ఎందుకు భయపడాలి? ఎందుకు స్తుతించాలి? ఎందుకు ఆరాధన చేయాలి? 24వ వాక్యం చదువు. ఇప్పుడు ఆయన బాధపడే వారిని నీవు గనక స్తుతిస్తే, నీవు గనక దేవుడిని ఆరాధన చేస్తే, నీవు గనక దేవుడికి భయపడితే, బాధపడుతున్న వారిని బాధింపబడుతున్న వారిని దేవుడు తృణీకరించలేదు, అంటే విడిచిపెట్టలేదు. దాన్ని చూసి బాధపడే వాళ్ళని చూసి ఆయన అసహించుకోలేదు. దేవుడు తన ముఖాన్ని కూడా దాచిపెట్టుకోవట్లా. ఈరోజు క్రైస్తవుడు ఎందుకు మరి ఆశీర్వదించబడలేకపోతున్నాడు? ఎందుకు కన్నీళ్ళలో ఉంటున్నాడు? ఎందుకు కష్టాల్లో ఉంటున్నాడు? ఎందుకు ఇంకా కుటుంబాల్లో తెలియని బాధలు మనిషిని వేధిస్తున్నాయి? మేమందరం సంతోషంగా ఉన్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు బాగా వినండి. మాకు ఏ బాధలు ఏ కష్టాలు లేవన్న వాళ్ళు చేతులు ఎత్తలేలు చెప్పండి. వింటున్నారన్న మాట? అర్థమైందా మీకు? మాకు ఏ బాధలు ఏ కష్టాలు లేవు పాస్టర్ గారు, మీరు త్వరగా వదిలేస్తే ఇంటికి వెళ్ళి పడుకుంటాం పాస్టర్ గారు, అదొక్కటే బాధగా ఉంది అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే గట్టిగా వెళ్ళి చెప్పండి. చూసారు, వక్కలెత్తట్లేదు. అంటే ప్రతి మనిషికి ఏదో ఒక బాధ మనిషిని ప్రతిరోజు కృంగదీస్తూనే ఉంది. ఏదో ఒక బాధ మనిషిని వేధిస్తూనే ఉంది. ప్రతిరోజు కన్నీరు విడుస్తూనే ఉన్నాడు. ఏదో ఒక సమస్య చేత, ఏదో ఒక ఆవేదన చేత మనిషి నిట్టూర్పు విడుస్తూనే ఉన్నాడు. ఎందుకు ఈ జీవితం, ఎందుకు బ్రతకాలి, ఏంటి అనినట్లుగా ప్రతిరోజు ప్రతి మనిషి ఏదో ఒక సమస్యతో వేధించబడుతూనే ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ముఖాన్ని దాచిపెట్టుకున్నాడా? ఆయన తృణీకరించాడా? మరి ఆరాధన చేస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, మేమందరం క్రైస్తవులమండి, భక్తులమండి అని ఇప్పుడు మీరు అందరూ ప్రార్థనకు వచ్చారు కదా, మరి మనల్ని ఆయన ఎందుకు చూడట్లేదు? పై వాక్యాలు మరలా చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంది. ఏమని? ఆయనని మనం స్తుతించడం మర్చిపోయాం, ఆయన మనం గణపరచడం మర్చిపోయాం, ఆయనకి భయపడటం మర్చిపోయాం. కరోనా వచ్చిందంటే ఎంత భయపడ్డారు మీరు? హలో, కరోనా వచ్చిందంటే ఎంత భయపడ్డారు? మందిరాలకి రాకుండా జేబులో శానిటైజర్ పెట్టుకుని, మాస్క్ పెట్టుకుని, అసలు కొంతమంది మందిరాలకు వచ్చారు, అసలు పాస్టర్లను పట్టించుకున్నారా ఏమన్నా? ఎవరు మాట్లాడలేదండి, వదిలేసారు ఆ పాస్టర్ని. ఏంటి అసలు అలా చూస్తున్నారు ఏంటి? అందరూ పట్టించుకున్నారా లేదా? ఏమో, పట్టించుకున్నారా? ఎంత మంచోడు పాస్టర్ గారు, నీకు ఎంత ప్రేమో మీ మీద పాస్టర్ గారికి. దేవుడికి భయపడట్ల మనం. అక్కడ రాయబడిన 3 విషయాలు. ఒకటి, దేవుణ్ణి స్తుతించట్ల. రెండోది, దేవుణ్ణి గణపరచట్లేదు. మూడోది, దేవునికి
భయపడట్లా. ఈరోజు క్రైస్తవుడు ఇంకా దేని స్థితిలో కన్యలు ఏంటంటే ఏదో ఒక లోపం ఉంటుంది ఈ మూడు విషయాల్లో. నువ్వు క్రైస్తవుడివే, మారు మనసు పొందావు, బాప్టిజం తీసుకున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, కూర్చుంటున్నావు, కానుకిస్తున్నావు, కానుక బియ్యం తీసుకొస్తున్నావు, ఖర్చు పెడుతున్నావు, సేవకులందరినీ బాగా చూసుకుంటున్నావు. మరి దేవుడు నిన్ను ఎందుకని పట్టించుకోవట్లేదు? ఇంకా బాధలు ఎందుకని నిన్ను వేధిస్తూ ఉన్నాయి? ఈ మూడు విషయాల్లో ఏదో ఒక లోపం ఉంటుంది. నువ్వు దేవుణ్ణి స్తుతించకపోయినా, దేవుణ్ణి గణపరచకపోయినా, దేవునికి భయపడకపోయినా, నీ బాధలో ఒకవేళ నువ్వు ఎలా ఉంటావు అంటే కృంగిపోతావు తప్ప నేను వెళ్తున్నావు. కొన్నిసార్లు అంటారు చూడండి, కొంతమంది మందిరానికి వెళ్ళినా సరే ఏం జరుగుతుంది, మందిరానికి వెళ్ళినా ఏం జరుగుతుంది, అసలు దేవుడు ఎప్పుడో మర్చిపోయాడు. ఆయన ఏమన్నా నీకు బాయ్ ఫ్రెండ్ ఏంటి మర్చిపోటానికి? దేవుడు ఎప్పుడో మర్చిపోయాడు నన్ను. లోకస్తుడు ఆయన ఏమన్నా మనలాగా పాపిస్తుడు ఆయన? మనం ఏం చేస్తాం, అవసరం ఉన్నంతసేపు అక్క బావ అని చెప్పి తిరుగుతుంటాం, అన్నయ్య లేకపోతే తమ్ముడు అని చెప్పి తిరుగుతుంటాం, లేకపోతే మాయా అని తిరుగుతుంటాం. ఇంకేం తిరుగుతారా, బావ బామర్దులు అని తిరుగుతుంటారు అవసరం ఉన్నంతసేపు. లేకపోతే నువ్వే దేవుడు అని చెప్పి తిరుగుతున్నాం, అవసరం అయిపోయినాక మారిపోతాం. మనం ఆరాధన చేస్తున్న దేవుడి గురించి మాట్లాడేటప్పుడు కూడా వేల్పులలో ఆయన వంటి వాడు లేడు. పరిశుద్ధతను బట్టి ఆయన స్తుతి కీర్తనీయుడు. నిజంగా ఆ స్తుతి కీర్తనీయుడిని నువ్వు ఎలా పూజించగలుగుతున్నావు? ఏదో నామకార్థంగా పూజించి ఆరాధించి వెళ్ళిపోకూడదు. ఆచారం కొలది ఆయన స్తుతించి వెళ్ళిపోకూడదు. ఏదో వెళ్ళేమన్నట్లుగా చేయకూడదు. నువ్వు చేసే భక్తిలో నీ భక్తిని చూసిన దేవుడు నీ స్తుతుల మధ్యలోనికి వచ్చునుగాక. నువ్వు చేసే భక్తిని బట్టి, నువ్వు దేవుని కనపరిచే ఘనతను బట్టి నా దేవుడు నిన్ను కనపరుచునుగాక. నిజంగా ఒక విశ్వాసి ఇంటికి వెళితే నిన్న నాకు సిగ్గు కలిగింది. ఒక విశ్వాసి రాత్రి కూటం జరిగింది. కూటం అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను, కూర్చున్నాను, అయిపోయింది. రాత్రి 11 అయింది. కూర్చుంటే అక్క నాకు చూపించింది, విగ్రహారాధికురాలండి ఆమె, ఒక అన్యురాలు బాత్రూంలోకి వెళ్ళి గడి పెట్టుకుని, పాపం బాత్రూంలోకి వెళ్ళి గడి పెట్టుకుని రోజు బైబిల్ చదువుకునేదంట. బైబిల్ కూడా కనబడకుండా దాచిపెట్టుకుని మరలా బయటికి తెచ్చి కాలేజీ బ్యాగ్లో, స్కూల్ బ్యాగ్లో పెట్టుకునేదంట. ఒక అన్యురాలు. ఆ సంగతి వాళ్ళ అమ్మకి తెలిసి వాళ్ళ అమ్మ కాలుతో తన్ని, వాళ్ళ నాన్నగారు తన్ని. చిన్నపిల్ల కాదు, ఆ అమ్మాయి కాలేజీకి వెళుతున్నప్పుడు కూడా తన్ని పాపం కొడితే, అయినా సరే దేవుణ్ణి వదిలిపెట్టలా. నాకు చాలా సిగ్గు కలిగింది. ఈరోజు క్రైస్తవుడు ఏం చేస్తున్నాడంటే ఏదో వస్తున్నాడు, కూర్చున్నాడు, వెళ్ళిపోతున్నాడు, కానీ నిజంగా ఆరాధన చేయట్లా. నిజంగా ఆరాధన చేస్తే నువ్వు ఇంకా ఎందుకు ఆ బాధల్లో సమస్యలు ఎందుకుంటావు? ఇంకా పేదరికంలో ఎందుకుంటావు? ఇంకా కన్యల మధ్యలో ఎందుకుంటావు? దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించడు? ఆలోచించండి. ఒక చిన్న మాట చెప్తాను. నీ ఇంట్లో నీ భర్త కష్టపడుతున్నాడు, నువ్వు కష్టపడుతున్నావు, నీ పిల్లలు కష్టపడుతున్నారు. ఇంతమంది కష్టపడుతుంటే నీ సంపాదన ఎందుకు నిలవట్లేదు? ఇలా రాయబడింది కదా, యెహోవా ఆశీర్వాదం మనిషికి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నువ్వు ఐశ్వర్యం ఇచ్చే దేవుని గణపరచట్లేదు, భయపడట్లేదు, కాబట్టి నీకు ఐశ్వర్యంగా అది మార్చబడట్లా. ఒక విశ్వాసి ఇంట్లోకి వెళితే ఆమె బాత్రూంలోకి వెళ్ళి బైబిల్ చదువుకుని దాచిపెట్టుకుని వాళ్ళ అమ్మకి కనపడకుండా చేసి, ఆమె నాకు చూపించింది, ఇంచుమించుగా బైబిల్ అంతా చదివేసిందంట. అక్క చదివి బైబిల్ని మర్చిపోకూడదని, బైబిల్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి 4 డైరీలు రాసిందండి. బైబిల్ని 4 డైరీల్లో రాసింది. బైబిల్ని 4 డైరీల్లో బైబిల్ అంతా నింపి, వాళ్ళ భర్త గారు రాసి, ఈ అక్క రాసి, వాళ్ళ ఇంట్లో పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ అత్తగారు కూడా ఒప్పుకోకపోతే వాళ్ళ అత్తగారి దగ్గరికి వచ్చినాక కూడా బాత్రూంలోకి వెళ్ళి బైబిల్ చదువుకొని తలుపులు వేసుకుని ఎన్నో ఇబ్బందులు పడిన ఆ వ్యక్తిని, ఒకప్పుడు చిన్న స్థితి వాళ్ళది, ఈరోజు దేవుడు వాళ్ళని ఆశీర్వదించి ఒక అన్యురాలని దేవుడు ఎలా ఆశీర్వదించాడో తెలుసా? ఈరోజు ప్రతి నెల వాళ్ళకి 48,000 రూపాయలు ఏమో శాలరీ వస్తుంది. దేవుడు అంతగా వారిని ఆశీర్వదించాడు. ఆమేన్. ఒకప్పుడు వాళ్ళ భర్త గారు పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ భర్త గారు ఏం చేసేవాడంటే టాపీ పని చేసుకుని బ్రతికేవాడు. ఈరోజు ఆయన్ని ఆర్మీలో ఉద్యోగాన్ని ఇచ్చి ఒక స్థితికి దేవుడు తీసుకొచ్చి కొన్ని చోట్ల స్థలాలు కొనుక్కునేటట్లుగా, ఆ తర్వాత ఇప్పుడు నీడుబ్రోలు హోసన్న మందిరంలో
గ్రానైట్ మొత్తం ఆ వ్యక్తే కొనుక్కొచ్చి ఇచ్చాడు. గ్రానైట్ మొత్తం ఆ వ్యక్తే కొనుక్కొచ్చి ఇచ్చాడు మందిరానికి. చిన్న స్థితి, కానీ దేవుణ్ణి స్తుతించే విషయాల్లో, దేవుణ్ణి ఆరాధన చేసే విషయాల్లో, బాత్రూంలోనే బయటికి సౌండ్ రాకుండా పాపం లోపలే ఏడుస్తా ఆరాధన చేసేదంట. లోపలే బయటికి స్తుతిస్తే ఎక్కడ తల్లిదండ్రులు ఒప్పుకోరో కొడతారని చెప్పేసి మనసులోనే పాట పాడుకుంటూ ఏడుస్తా బాతులు చప్పిట్లు కొట్టుకుంటూ ఎగిరేదంట. అలాంటి స్త్రీమూర్తులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అలాంటి పురుషులు ఎవరైనా ఉన్నారా? నీకు అవకాశం ఉంది. నీ ఇంట్లో నీ భర్త కూడా క్రైస్తవుడే, నువ్వు కూడా క్రైస్తవురాలివే. కానీ నువ్వు దేవుణ్ణి ఎంతగా స్తుతించగలుగుతున్నావు? దేవుణ్ణి ఎంతగా ఆరాధన చేయగలుగుతున్నావు? ఆయన నామాన్ని ఎంతగా పొగడగలుగుతున్నావు? నువ్వు నిజంగా ఆయన నామాన్ని స్తుతించి పొగిడి చూడు, నా దేవుడు నిన్ను గణపరచును గాక. అక్కడ రాయబడిన మాట మరలా చదువమ్మా, 24వ వాక్యం చదువు. అసహ్యపడలేదు, దాచలేదు, ఆలకించాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా దేవుని స్తుతించి ఆరాధన చేస్తే వాళ్ళ హృదయాలు నిత్యము తెప్పరిల్లుతాయి. ఒక్కరోజు కాదు. తెప్పరిల్లటం అంటే అమ్మయ్యా అని అనుకుంటారు. మీరు అందరూ కష్టపడి కొంచెం నీడొచ్చింది అనుకో, అమ్మయ్యా ప్రభువా స్తోత్రం అయ్యా, ఎంత మంచోడు అయ్యా నువ్వు. నిజంగా మీరున్న ప్రతి బాధలో నుంచి, ప్రతి కష్టంలో నుంచి దేవుడు మమ్మల్ని చూడట్లేదు, మమ్మల్ని గమనించట్లేదు కాదు. ఆయనను ప్రతిరోజు చూస్తున్నాడు. ఆయన నిన్ను చూడలేదంటే, ఆయన నన్ను చూడలేదంటే 2 దూది మొక్కలు ముక్కులో పెట్టి 4 ఎత్తుకుని వెళ్ళిపోతారు నిన్ను. మళ్ళీ పాస్టర్ని ముందు పరదేశులము ప్రియులారా, మన ప్లేస్ ఇక్కడ కాదు, సమాధి తోటలని పాడుకుంటూ పోతుంటారు. దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోడు, మనమే ఆయన మర్చిపోతాం. మనమే ఆయన స్తుతించడం మానేస్తాం. ఆ రాత్రి చెరసాల్లో ఉన్నారు. వాళ్ళు చేసిన పని ఏంటి? దేవుణ్ణి స్తుతించారంట, దేవుని ఆరాధన చేశారంట. వాళ్ళేమి తీసుకొచ్చి ఆ యొక్క సంఖ్యలు తెంచుకునే దానికో, లేకపోతే తాళాలు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేదానికి వాళ్ళు ఏ ప్రయత్నం చేయలా. వాళ్ళు చేసింది ఒకే ఒక్క పని, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఆ రాత్రి పౌలు శీల కీర్తనలు పాడారంట. దేవుని స్తుతించి ఆరాధన చేశారు, యేసయ్య నామాన్ని ఘనపరిచారు. వాళ్ళ హృదయాలు తెప్పరిల్లే. ఖైదీలందరూ సంఖ్యలు తెంపబడి భూకంపం కలిగి ఖైదీలందరూ బంధించబడిన వారందరూ వెళ్ళిపోతున్నారు. అక్కడ జరిగింది ఏంటి? స్తుతి ఆరాధన ఒక్కటే. నిజంగా ఒక్క స్తుతి మాత్రమే నీ స్థితి మార్చగలదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆ రోజు ఏం చేశారు? ఎరుకో ప్రాకారాలు ఉన్నాయి. ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు? ఏమి చేయలే. ఆ ఎరుకో ప్రాకారాల చుట్టూ తిరుగుతా, కేకలు వేస్తూ, బోర్రలు పట్టుకుని ఊదుతూ దేవుని నామాన్ని మహింపరిచారు అంతే. వాళ్ళు చేసిన పని ఏం లేదు. నీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా? నీ ఇంట్లో నీ భర్త మారలేదా? నీ ఇంట్లో నీ భార్య మారలేదా? నీ ఇంట్లో నీ పిల్లలు నీకు దుఃఖాన్ని కలుగు చేస్తున్నారా? నీకు ఏదైనా సమస్యలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఏదైనా లోకంలో ఉన్న వాళ్ళ ద్వారానైనా, లేకపోతే నీ కుటుంబంలో ఉన్న వారి ద్వారానైనా, నీ స్నేహితుల ద్వారానైనా ఏదైనా శ్రమ కలిగిందా? ఏవి చేయొద్దు. కూర్చో, చాపేసుకుని ఒక చోట కూర్చుని మోకరించే ఓపిక ఉంటే మోకరించు, లేకపోతే లేచి నిలబడే ఓపిక ఉంటే లేచి నిలబడు. దేవుని చేతులెత్తి మనసారా స్తుతించు. నీ బాధనంతటిని తలంచి, నీ ప్రతి కన్నీటిని తలంచి, నీ ప్రతి సమస్యని తలంచి ఎవరి దగ్గరికి వెళ్ళ మాకు ఏ సహాయం కొరకు మనసారా నువ్వు మోకరించి చూడు, చేతులెత్తి చూడు. నా యేసయ్య నిన్ను ఆశీర్వదించునుగాక, నా దేవుడు నిన్ను ఘనపరచునుగాక, నా దేవుడు ఉన్నతమైన కృపతో నిన్ను నింపునుగాక. ఆమేన్, ఆమేన్. నిజంగా ఒక ప్రార్థన, ఒక స్తుతి, ఒక ఆరాధన నీ స్థితిని మార్చేస్తుంది. నీకు అవమానం రావచ్చు, నీకు కన్నీళ్ళు రావచ్చు, నీకు కష్టం ఎదురవచ్చు, నీవు వెళ్ళాలనుకున్న ప్రాంతానికి, లేకపోతే నీవు చేయాలనుకున్న ఉద్యోగం చేయడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవచ్చు.
బాగా చదివి స్థితి లేక ఏడుస్తున్నావా? వివాహ వయసు వచ్చినా సరే వివాహం కాక కుమిలిపోతున్నావా? లేకపోతే వివాహమై సంతానం లేక ఏడుస్తూ ఉన్నావా? లేకపోతే వివాహం జరిగి కూడా నీ భర్తతో నీవు నీతో నీ భర్త సరిగా కలిసి సహజీవనం చేయక కన్యల మధ్యలోనే కాపురం చేయుచున్నారా? అంతా బాగున్నా సరే ఇంట్లో తినటానికి సమృద్ధి లేక ఏడుస్తూ ఉన్నారా? లేకపోతే కుటుంబంలో నెమ్మది, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు కరువైపోయాయా? ఇంకా దేని స్థితిలో ఉన్నావా? నీ ఉన్న స్థితిలో యేసయ్యని స్తుతించి చూడు. నీ స్థితిని నా యేసయ్య మార్చునుగాక, నీ పరిస్థితిని దేవుడు మార్చునుగాక, నీ ప్రతి కన్యలను నా దేవుడు తుడుచునుగాక. అక్కడ రాయబడిన మాట చూడండి ఎంత బాగుందో. ఆయన నిన్ను తృణీకరించలేదు. నువ్వు కష్టంలో ఉండి ఎవరి దగ్గరికి వెళ్ళావనుకో, వాళ్ళు ఏం చెప్తారు? నువ్వు కష్టంలో ఉండి ఎవరి దగ్గరికి అని వెళ్ళావనుకో, కొంతమంది చెప్పే సలహా ఏంటంటే, నా దగ్గర అయితే డబ్బులు లేవు, పలానా వాళ్ళు అయితే వడ్డీకి ఇస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు కదా. మన బంధువులే, వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉన్నా సరే ఎవరో కొంతమంది ఇంకా తెలివి కలిగిన వాళ్ళు, వీడు ఎట్టకు ఇవ్వడని, వడ్డీ కట్టడని. అబ్బాయి, ఇవి నాయ అయితే కాదు, ఇవి నాయ అయితే కానే కాదు. పక్కన వాళ్ళు వాళ్ళ ఇంట్లో సరిగ్గా పరిస్థితి బాగాలేదని మా ఇంట్లో పెట్టారు. ఒకవేళ మాట్లాడమంటే నేను వెళ్ళి మాట్లాడి మరి వాళ్ళకి నమ్మకం కట్టాలి. జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలివి కలిగిన వాళ్ళు. ఇచ్చినా బాధలేదా? కానీ మన యేసయ్య ఒక్కడే, నువ్వు ఏ బాధలో ఉన్నా సరే నిన్ను దాటిపోడు. అసలు ఏదైనా రోగం ఏదైనా అక్కడ దాకెందుకు, మీ ఇంట్లో సాగితే మీకే చెప్తా చూడండి. కరోనా టైంలో భర్త భార్యతో, తల్లిదండ్రుల పిల్లలతో కలిసి ఏమైనా కూర్చున్నారా? ఒకవేళ కూర్చున్నా సరే శానిటైజర్ రాసుకుని, మొహం సరిగ్గా గడుక్కుని, కొంచెం శానిటైజర్ తాగి ఆ తర్వాత కూర్చుని మాట్లాడుకున్నారు. అంతే కదా. దాంతో పుక్కులిచ్చి శుభ్రంగా జాగ్రత్త కాపాడుకుని ఆ తర్వాత మాట్లాడుకున్నారు. కానీ యేసయ్య ఈ లాక్డౌన్లో మొన్న నిన్ను దాటిపెట్టిపోయాడు. అసలు ఒకడు అన్నాడు, కరోనా ఎక్కడ దాకా వచ్చిందంటే ఈ సందులో నుంచి పోయిందయ్యా అన్నాడు. ఇక ఇప్పుడే ఈ సందులో నుంచి పోయింది. నిజంగా ఏ సందులో నుంచి పోయినా యేసయ్య మాత్రం నీ ఇంటి చుట్టూ కావలిగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. నీ ఇంటి చుట్టూ ఆయన కావలిగా ఉండి నిన్ను కనుపాప వలె కాపాడుకుని నీకు ఏ హాని యేసయ్య రానివ్వలా. ఆ దేవుని నువ్వు ఎంత బాగా స్తుతించాలి. ఒక 5 నిమిషాలు అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. మనసారా గట్టిగా చేతులెత్తి నోరు తెరవండి. అందరూ చేతులు చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. గట్టిగా చేతులు చెప్పండి. స్తోత్రం నోరు తెరి చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. చెప్పండి గట్టిగా చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. అప్పుడు భలే పాట ఉండేది. యేసన్న గారి పాటలు, ఆ తర్వాత మాసిలమ్మని పాటలు, అయ్యగారి పాటలు వచ్చినాక, ఆ పిరంగిపురం డియ ప్రసాదరావు గారి పాటలు వచ్చినాక, ఆ తర్వాత గండిగుంట రాజబాబాయ్ గారి పాటలు వచ్చినాక పాత పాటలు కరువైపోయినాయి, తగ్గిపోయినాయి. ఆ పాట ఉండేది కదా, నీవు చేసిన, మీకు రాదా? మైక్ లేదనే. నీవు చేసిన ఉపకారములు నేనేమి చెల్లిస్తాను. ఎంత మంచి పాట. ఆయన మనకి చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి మరలా గట్టిగా 2 చేతులు చెప్పండి. నోరు తెరవండి గట్టిగా గట్టిగా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆయన మనం స్తుతిస్తే మనల్ని వదిలిపెట్టిపోడు. ఆయన ఆరాధన చేస్తే మనతోనే ఉంటాడు. మనం ఎక్కడికి వెళితే మనతో కూడా, మనం ఎటు వెళ్ళినా సరే మనతో కూడా యేసయ్య వచ్చి కృపాక్షేమాలు దేవుడు మనకు కలుగు చేయను గాక. ఆ రోజు పౌలు శీలలు పెద్ద ప్రయోగాలు ఏం చేయలే, దేవుని స్తుతించారు. ఆ రోజు
ప్రాకారాలు దాటేదానికి కూడా ఏమి చేయాల, అక్కడ కూర్చుని దేవుణ్ణి మనసారా స్తుతించారు. నువ్వు ఉన్న స్థితి అది నీకు బాధను కలుగు చేసిన, కష్టాన్ని కలుగు చేసిన, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళ, మాకు ఒక చోట కూర్చో, ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకో, కూర్చొని మనసారా యేసయ్యని స్తుతించు. నీ ప్రతి పరిస్థితిని దేవుడు మార్చునుగాక. ఆమేన్. ఇలా రాయబడి ఉంటుందండి, రోగం వచ్చి చిల్ల పెంకి పెట్టి గోక్కుంటా ఆయన మాట్లాడిన మాటలేంటి, ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఎంత భక్తి చేశాను నాకేంటి ఆయన రోగం పెట్టాడని ఎక్కడైనా ఏం మాట్లాడా? నువ్వు చాలాసార్లు మాట్లాడుంటావు, భక్తుల్లా తలకైపు మాకు చాలాసార్లు మాట్లాడుంటావు, ఆయన నన్ను వదిలేసాడు, ఆయన నన్ను పట్టించుకోవట్లేదు, ఆయన నన్ను చూడట్లేదు, ఆయనకు నా స్వరం ఈ మధ్య కరువు అయిపోయింది, ఆయన అసలు నన్ను చూడట్లేదు, ఆయన ఎందుకు చూడట్లేదు నిన్ను, నువ్వు చాలాసార్లు మాట్లాడుంటావు. కానీ యోబు గారు ఎప్పుడు పాపం రోగం వచ్చి చిల్ల పెంకి పెట్టి గోక్కుంటున్నా, పిల్లలు చచ్చిపోయినా సరే, ఆస్తి పోయినా సరే, తనకి శరీరంలో ఉన్న బలమంతా క్షీణించిపోయి పాపం పురుగులు వచ్చేసి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న, రోగంతో ఉన్న వాళ్ళ భార్య మంచిది కాదు, అదొక దొంగది. నేను కనుకుంటే రోకలు బండి పెట్టి బుర్ర బగలు కొట్టి మోసేలాగా కూర్చొని ప్రార్థన చేసేవాడు, ప్రభువా ఏవుని తిట్టుదయ్యా అందుకే చంపేసా, క్షమించిన ఆయన నన్ను ప్రార్థన చేసేవాడిని. దొంగది ఇలా అంటది కదా, దేవుని దూషించి ఇప్పుడు భర్త చేస్తే నువ్వేమవుతావు, నీకు తెల్ల చీర కట్టాలి, ఆ సంగతి మర్చిపోయావా? మిమ్మల్ని కదా ఆమెను అడుగుతున్నా. కొంతమంది ఈ రోజుల్లో కూడా ఉన్నారు, సావనైనా సావరా అని అనేవాళ్ళు లేరా? ఈ రోజుల్లో ఉన్నారా లేరా? మాట్లాడరేంటి? ఉన్నారా లేరా? సావనైనా సావరా, తాగుబోతాడు, లేకపోతే ఇంక కొన్ని మాటలు మాట్లాడుతుంటారు. నేను మాట్లాడకూడదులే. యోబు గారి భార్య లాంటి వాళ్ళు భూమి మీద కూడా ఉన్నారు చాలామంది. కానీ యోబు ఎక్కడ పాపం నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడాలి. దేవుడు ఇచ్చినప్పుడు బాగా తిన్నావు, దేవుడు ఇప్పుడు ఇవ్వలా, ఇప్పుడు ఎందుకు దేవుడిని దూషించాలి? నిజంగా చాలామంది దేవుడిని మర్చిపోయి ఆయన మనల్ని మర్చిపోయాడని కాదు, ఆయన నిన్ను ఎప్పటికీ మర్చిపోయాడు, నువ్వు ఆయన్ని మర్చిపోతున్నావు. ఈ రాత్రి వేళ ఆయన గుర్తు తెచ్చుకో. పూజించే విషయాల్లో ఆయన వంటి వాళ్ళు లేడు. మొదటి మాట చెప్తున్నాను, పూజించే విషయాల్లో ఆయన వంటి వాళ్ళు. నీకు పూజించటం, ఆరాధించటం, స్తుతించటం, కీర్తించటం చేతనైతే నీ ప్రతి పరిస్థితిలో నుంచి నా యేసయ్య విడిపించును గాక. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వాక్యం మరొక మాట చెప్తున్నాను. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వాక్యం. నోట్ చేయండి ఈ మాటని. అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడు ఎవడు? ఒకటి ఆయన స్తుతి కీర్తనలో పూజ్యుడు, ఆయన వంటి వాడు లేడు. స్తుతి కీర్తనలో ఆయన వంటి వాడు లేడు. రెండవది, అద్భుతములు జరిగించే విషయాలలో ఆయన వంటి వాడు లేడు. ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతాలు జరిగించే విషయాల్లో ఆయన వంటి వాడు ఎవడు లేడు. నిజంగా మనం ఆరాధన చేయించున్న దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. ధనవంతులు ఎగిరిపోయారు, పిట్టలు ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోయారు. కోట్లకు పడగలెత్తి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళే కోట్లకు పడగలెత్తిన వారు మట్టిలో కలిసిపోయారు. కానీ నిరుపేదలమైన మనల్ని ప్రభు ప్రేమించి యేసయ్య అపారమైన కృపను బట్టి నీ ఇంటి పక్కన వాళ్ళకి కరోనా వచ్చినా, నీ ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళకి వచ్చినా, నీ వీధిలో ఉన్న వాళ్ళకి వచ్చినా, నీ ఇంటికి మాత్రం రానివ్వకుండా ఆయన అగ్ని కంచెను వేసి నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఆమేన్. ఎన్ని అద్భుతాలు జరిగించాడు దేవుడు మన జీవితంలో. 2020 సంవత్సరంలో ఇప్పుడు రెండో కరోనా కూడా స్టార్ట్ అయిందంట. కొంతమంది అప్పుడే మళ్ళీ పరదేశులమని లైన్లోకి వచ్చారు. కానీ మనకి మాత్రం ఏ హాని, ఏ అపాయం రానివ్వకుండా అద్భుతం చేస్తున్నాడు. మన దగ్గరికి ఏ మాత్రం రానివ్వట్ల. అసలు క్రైస్తవులు చాలా అదృష్టవంతులు. ఎందుకో చెప్పనా? అసలు మాస్కులు పెట్టుకోనోడు ఎవడని కనుక చెక్ చేస్తే క్రైస్తవుడే పెట్టుకోడు. భూమి మీద మాస్కులు పెట్టుకోనోడు ఎవడు ఈ టైంలోని కనుక లెక్క పెడితే క్రైస్తవుడే పెట్టుకోడు. ఎందుకంటే ఆయన నాకున్నాడు, ఆయన నన్ను కాపాడుకోగలడు, ఆయన నాకున్నాడు, ఆయన నన్ను కాపాడుకోగలడని ఈరోజు క్రైస్తవుడే ధరించుకోవట్లా. నిజంగా ఆయన ఎన్నో అద్భుతాలు నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన చేయగలిగిన దేవుడు.
ఇంకో విషయం చెప్తాను, బాగా వినండి. నిన్న జరిగిన సంగతి, నేను నిన్న రాత్రి కోటల్లో కూడా ఈ విషయాన్ని చెప్పాను. వాక్యంలో నేను విజయవాడ నుంచి వస్తున్నాను. నిన్న సర్వీస్ వైరు కొన్ని పనులు చేయించుకుని కొనుక్కొని క్రొత్తగా విజయవాడ నుంచి తిరిగి వస్తున్నాను. మా తమ్ముడు విజయవాడ దాకా వస్తే వాటిని తీసుకుని నేను విజయవాడ నుంచి నిడుబ్రోలుకి వచ్చాను. నా ముందే ఇక్కడ నుంచి ఇదిగో ఈ లైట్ అంత దూరం వెళ్ళాడండి ఒక వ్యక్తి బండిని క్రాస్ చేసుకుని నా బండిని, వెంటనే కింద పడిపోయాడు, చచ్చిపోయాడు. ఇదంతా పాపం మొత్తం రోడ్డుకి తగిలి మొత్తం ఎక్కడ అసలు గుర్తుపట్టడానికి మనిషి ముఖమే కనపడలే, పగిలిపోయి మొత్తం. నేను 100 స్పీడ్లో ఉన్నాను, అతన్ని దాటి నేను ఆ లైట్ దాకా వెళ్ళి ఆగాను. వచ్చేపాటికి వెంటనే ఒక గుడ్డ కప్పేశారు. నిన్న నేను ఆ సంగతి వాక్యంలో చెప్తా, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, మనం ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్తా ఉంటే, భోంచేసేటప్పుడు నాకు ఆ ఇంట్లో సుమక్కని ఒక విశ్వాసం కూటమి పెట్టించుకున్నారు. ఆ అక్క నాకు చెప్తుంది, అన్న ఆ మరణం వాళ్ళకి కాదు రావాల్సింది, నీకు రావాలి. అది వినండి బాగా, ఆ మరణం అతనికి కాదు రావాల్సింది, ఆ మరణం నీది. ఆ మరణం నీదన్న దేవుడు నాకు చూపించాడు. ఆమె పాపం నేను నీడుబ్రోలకు వచ్చేంత వరకు టెన్షన్ పడతానే, ఏడుస్తానే, గజగజలా. నేనేం కోటాలకి పిల్లలు రారేమో ఉండరేమో అని కోటానికి వెళ్ళాలి, ఎందుకంటే నేను రతన్ రాజు గారు, ఈ జాషువా గారు, మేము ముగ్గురు అయిపోతున్నాం. కోటాలకు ఉండరేమో అని చెప్పేసి నేను 100లో స్పీడ్లో వస్తున్నాను, త్వరగా వెళ్ళాలి, త్వరగా సెట్ చేసుకోవాలి. ఆయన అప్పటికి 2-3 సార్లు ఫోన్ చేశాడు, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి చాలా వేగంగా వస్తూ ఉంటే అక్క నాకు చెప్పింది, ఆ మరణం అతనిది కాదు, ఆ మరణం నీది. దేవుడు నాకు తెల్లవారుజామున 3 గంటలకేమో దర్శనంలో చూపించాడంట అక్కకి. అప్పటి నుంచి పాపం నేను మరలా నీడుబ్రోలుకు వచ్చేంత వరకు ఏడ్చి ప్రార్థన చేస్తూనే ఉందంట. అయ్యా మా పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకో, కాపాడండి, సురక్షితంగా తీసుకురండి. నాకు కూడా నిన్న ఎవరో చనిపోతున్నాడు, నేను కూడా ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నా విశ్వాసుల, లేకపోతే నా తోటి సేవకుల, లేకపోతే నా బంధువుల, నా రక్త సంబంధికుల, లేకపోతే ఎవరికి అపాయం జరుగుతుంది, కాపాడండి దేవా. నేను ఆ లైట్ దూరంలో వెళ్ళాను, అతను ఆ లైట్ దూరంలో పడిపోయాడు, చచ్చిపోయాడు. వెంటనే కప్పేశారు. నిజంగా మన దేవుడు అద్భుతాలు చేసే విషయంలో ఆయన వంటి వాడు లేడు. ఆమేన్, ఆమేన్. నేను అప్పుడు ఆ మాట్లాడినప్పుడు విని వెళ్ళి నేను నా రూమ్కి వెళ్ళినాక ప్రార్థన ఇలా చేసుకున్న, ప్రభువా నేను ఎప్పుడు నిన్ను ఒకటి అడిగేవాడిని, మంచి సంఘం ఇవ్వమని కానీ, డబ్బులు ఇవ్వమని కానీ, లేకపోతే ఇవ్వు అని నేను ఎప్పుడు నిన్ను అడగల. నిన్ను అడిగింది నేనేంటి, 2006వ సంవత్సరంలో దేవుని సేవ ప్రారంభించినప్పుడు నేను ఒక డైరీలో రాసుకున్న, ప్రభువా వాక్యం చెప్పేప్పుడు చచ్చిపోవాలి, లేకపోతే పాట పాడేటప్పుడో, ప్రార్థన చేసుకునేటప్పుడో, లేకపోతే నీ నామాన్ని ప్రకటించేటప్పుడు చచ్చిపోవాలనుకున్నాను. నన్ను దిక్కులేని వాళ్ళ చంపుతావా అని నేను నా రూమ్లో రాత్రి 12:30కి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. నిజంగా మనం ఆరాధన చేసే దేవుడు ఎంత గొప్పోడంటే, ఆయన గనక మనం స్తుతించి ఆరాధన చేయగలిగితే ఆయన అద్భుతములు జరిగిస్తూ ప్రతి క్షణం మనల్ని కాపాడును గాక. ఆమేన్. నిజంగా ఆ సహోదరి నా కోసం ప్రార్థన చేయకపోతే, విశ్వాసులుగా మీరు నా కోసం ప్రార్థన చేయకపోతే ఈరోజు ఈ శామ్యూల్ పాస్టర్ బ్రతికునేవాడు కాదు. నేను ప్రార్థన చేసుకోకపోతే, దేవుని కృప నన్ను కాపాడకపోతే ఈరోజు నేను ఏమైపోయేవాడిను. నిజంగా దేవుని మహాకృపను బట్టి ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ఆయన వంటి వాడు చేసేటప్పుడు కూడా ఆయన వంటి వాడు ఎవడు లేడు. కీర్తనకారుడు ఇలా మాట్లాడతాడు. 77వ అధ్యాయం, కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 14 వాక్యాన్ని చదవగా విందాం. 77వ కీర్తన 14 వాక్యం చదవమ్మా. ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడవు నీవే, జనములలో నీవు నీ శక్తిని ప్రత్యక్షపరిచి ఉన్నావు. నిజంగా మన దేవుడు అంత గొప్ప దేవుడు లేడు. జనాల మధ్యలో ఆయన ఆశ్చర్యక్రియలు జరిగిస్తాడు. ఆయన జనములందరి మధ్యలో ఆయన శక్తిని ప్రత్యక్షపరుస్తాడు. అందరికీ కనబడేటట్లుగా దేవుని శక్తిని పరిచయం చేస్తాడు. నిజంగా మనం ఆరాధన చేస్తున్న దేవుడు చాలా గొప్పోడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన వంటి దేవుడు భూమి మీద ఎవ్వడు లేడు. ఆయన వంటి దేవుడు లేడు కాబట్టి మనం ఆయన్ని మనసారా
పూజించే విషయాల్లో ఆయన వంటి వాడు లేడు, అద్భుతములు జరిగించే విషయాల్లో కూడా ఆయన వంటి వాడు ఎవడు లేడు. నీవు ఆయన్ని మనసారా స్తుతించి ఆరాధించి చూడు, నీ జీవితం అంతా దేవుడు అద్భుతములు జరిగిస్తూ నిన్ను కాపాడును గాక. నిన్ను నీ జీవితం అంతా, నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాల్ని దేవుడు నీకు కలుగు చేసి నిన్ను కాపాడును గాక. ఆమేన్. ఇలా రాయబడి ఉంటుంది, ప్రభు గురించి ఇలా రాయబడి ఉంటుంది, స్వస్థపరచుటకు ప్రభువుకి శక్తి కలదు, శక్తి అనుగ్రహించబడి ఉన్నది అనే మాట వాడతాడు. నిజంగా మనం ఆరాధన చేస్తున్న దేవుడు అందరిలాంటి దేవుడు కాదు. నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో ప్రతి అద్భుతాన్ని, ప్రతి ఆశ్చర్యమైన కార్యాన్ని నా దేవుడు జరిగించును గాక. నేను రాత్రి ఇంక దేవుడితో మామూలుగా ఉండదు, నేను దేవుడితో కూర్చుని నేను చాలా రాసి పెట్టుకున్న ప్రసంగాలు, కానీ నాకు వినేవాళ్ళు కోటాలు పెట్టించుకునేవాళ్ళు దొరకలా. వినేవాళ్ళు ఉంటే తెల్లారులే చెప్తాను నేను దేవుడి వాక్యం నిలబడి. నేను రాత్రి కూర్చుని దేవుడితో ఫైటింగ్, అప్పుడే చంపేస్తావా, 33 సంవత్సరాలుగా చంపుతావు నన్ను, దేవుడితో ఇలాగే మాట్లాడే నేను. ఎందుకంటే ఆయన నాకు తండ్రి, ఆయన కాదు ఇంకెవరిని అడుగుతా. భార్య లేదు, పిల్లలు లేరు, ఆస్తి లేదు, ఏమీ లేదు. నువ్వు అక్కడ చాలని అందరిని వదిలిపెట్టి వచ్చేసా, తల్లిదండ్రులు అందరిని వదిలిపెట్టి వచ్చేసా. అప్పుడే చంపేస్తావు, డైరీలన్నీ కూర్చోబెట్టి ప్రభుత్వ ఫైటింగ్ అనమాట. రాత్రి నాకు ఆయనకి ఇన్ని ప్రసంగాలు రాసుకున్నా, ఇవన్నీ చెప్పినాకే సావాలి. ఈలోపు రాకడొస్తే రావాలి అంతే తప్ప అప్పుడే నన్ను చంపమాకు. చాలా కోరికలు ఉన్నాయి నాకు, బైబిల్ స్టడీలు ఎన్నో రాసి పెట్టాను. ఇవన్నీ అవ్వకుండా చంపేస్తావా, నీకే ఇబ్బంది, చూసుకో. మరి దేవుడితో ఫైటింగ్ చేసి నిజంగా మనం నిజంగా ఆయనతో కలిస్తే, ఆయన మనతో కలిస్తే ఏదైనా మనం దేవుని ధైర్యంగా అడగగలం. స్వతంత్రంగా ఏదైనా తండ్రి దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకోగలం. అద్భుతాలు జరిగించే విషయంలో ఆయనంత గొప్ప దేవుడు ప్రపంచంలో ఎవ్వడు లేడు. అద్భుతములు జరిగించే విషయంలో ఆయన వంటి వాడు లేడు. ఆ దేవుడు ఈ రాత్రి వేళ మీ జీవితంలో అద్భుతం జరిగించునుగాక, మీ జీవితంలో అద్భుతములు జరిగించునుగాక. ఏదైనా రోగివై ఉన్నావా, నా దేవుడు అద్భుతం జరిగించునుగాక. ఏదైనా కట్ల మధ్యలో ఉన్నావా, నా దేవుడు అద్భుతం జరిగించునుగాక. అనేక సంవత్సరాల నుంచి రోగము చేత వేధించబడుతున్నావా, నా దేవుడు అద్భుతం జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్. నిజంగా అద్భుతం చేసేదానికి ఆయనకి శక్తి కలదు. ఆ శక్తి కలిగిన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు ఆయన జరిగించునుగాక. ఈ మాటలన్నీ నా ప్రభు మీ వినికిడిలో స్థిరపరచునుగాక. ఒక చిన్న మాట, మార్కు సువార్త 17వ అధ్యాయం 20వ వాక్యంలో 21వ వాక్యంలో అక్కడ వాడతాడు ఆ మాట. మార్కు సువార్త 17వ అధ్యాయం 20వ వాక్యంలో ఆ మాట వాడతాడు. ఇదే మాట లోకాసు వర్తమానం 5వ అధ్యాయం 17వ వాక్యంలో కూడా అక్కడ వాడతాడు. ఏమనంటే ఆయన స్వస్థపరుచున్నట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండెను అనే మాట వాడతారు. చూడండి ఆ మాట ఒకసారి. చూడండి, ఆయన స్వస్థపరుచున్నట్లుగా ప్రభు శక్తి మన దేవుడికి అనుగ్రహించబడింది. ఆ దేవుడు నేటి వరకు సజీవుడు. ఆ సజీవుడైన దేవుడు నీ ఇంట్లో అద్భుతాలు జరిగించి, నీ జీవితంలో అద్భుతాలు జరిగించి, ఆయన కృప వెంబడి కృపను నీకు అనుగ్రహించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. ఈ మాటలన్నీ ప్రభు మీ గుండెల్లో స్థిరపరచును గాక. దయచేసి అందరు లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆకాశం వైపు 2 చేతులు ఎత్తండి, కళ్ళు మూయండి. ఆకాశం వైపు చేతులు ఎత్తిన అందరు కళ్ళు మూయండి. నోరు తెరిచి ఒక్క క్షణం. పరిశుద్ధతలో నీ వంటి వాడు లేడు. దేవుళ్ళలో కానీ దేవతల్లో కానీ నీ వంటి వాడు లేడు. భూమి మీద కానీ భూమి కింద కానీ ఆకాశం అందు కానీ ప్రపంచంలో నీ వంటి వాడు లేడు. నిజంగా ఆయన వంటి వాడు ఈ భూమి మీద ఎవ్వడూ లేడు.
మనం ఆరాధన చేయించిన దేవుడు స్తుతి కీర్తనీయుడు, ఆయన స్తుతికి పూజ్యుడు. అందరు మనసారి చేతులెత్తి కొన్ని క్షణాలు మనసారి వినిన వాక్యాన్ని తలంచి నోరులు తెరవండి. బాధలో ఉన్నవా, సమస్యలు ఉన్నవా, కన్నీళ్ళ మధ్యలో ఉన్నవా, ఇరుకులు, ఆవేదనలు, అవమానాలు, నిందల మధ్యలో ఉన్నవా, అందరూ నిన్ను వదిలిపెట్టి పోవచ్చు. కానీ మనం ఆరాధన చేయించిన దేవుడు ఏ రోజుకి నిన్ను వదిలిపెట్టి పోలేదు. అందరూ మనసారి నోరు తెరిచి ఒక చిన్న తీర్మానానికి రండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక చిన్న తీర్మానానికి రండి. దేవా నీకు స్తోత్రం, స్తోత్రం. స్తుతిస్తే నీకు ఘనత, స్తుతిస్తే నీకున్న ప్రతి బాధ, ప్రతి భయము, ప్రతి కన్నీళ్ళు, ప్రతి ఆవేదన నుంచి నేను విడిపించగలిగిన దేవుడు. ఆ రోజు పౌలు శీలలు ఏమీ చేయలే, చేతులెత్తి దేవుని స్తుతించారు. అందరూ మనసారి నోరు తెరవండి. విశ్వాసులారా, దేవుని ప్రియులారా, యేసు రక్తం చేత కడగబడిన విలువైన దేవుని జనాంగమా, నోరు తెరవండి. అందరూ చేతులెత్తి ప్రభువా మీకు స్తోత్రం. సమస్యల్లో, కన్నీళ్లలో, ఇబ్బందుల్లో బంధువ బలగం అందరూ వదిలిపెట్టి ఒంటరి దానిగా, ఒంటరి వాడిగా మిగిలిపోయావా? చేతులెత్తు. స్తుతి కీర్తనలు ఆయన పూజార్హుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, నీతిమంతునిగా నన్ను పూజి, నీదు ఆత్మతో నన్ను నింపినందున, నీతిమంతునిగా నన్ను పూజి, నీదు ఆత్మతో నన్ను నింపినందున, నీవు చూపిన నీ కృప
మరువలేను నీవు చూపిన నీ కృప మరువలేను నా విమోచకుడా యేసయ్యా నీ జీవనదానలో నీ నామమే ప్రతిధ్వనించెను నీ జీవనదానలో నీ నామమే ప్రతిధ్వనించెను అందరూ మనసారా గట్టిగా చప్పట్లు కొట్టండి. మనసారా గట్టిగా కళ్ళు మూసి దైవ ధ్యానం కలిగి నీ జీవన మమతలూరించే వారెవరు నిరాశల చెరనుడి విడిపించినందునా మమతలూరించే వారెవరు నిరాశల చెరనుడి విడిపించినందునా నిన్ను స్తుతించకుండా ఉండలేను నిన్ను స్తుతించకుండా ఉండలేను నిన్ను స్తుతించకుండా నేనుండలేను నిన్ను స్తుతించకుండా నేనుండలేను నీవు చూపిన నీ కృప మరువలేను జీవాధిపతి నిన్ను మరువలేను మమతలూరించే వారెవరు నిరాశల చెరను విడిపించినందునా మమతలూరించే వారెవరు నిరాశల చెరను నిన్ను స్తుతించకుండా ఉండలేను నిన్ను స్తుతించకుండా ఉండలేను నిన్ను స్తుతించకుండా నేనుండలేను నిన్ను స్తుతించకుండా ఉండలేను నిన్ను స్తుతించకుండా నేనుండలేను
నేనుండలేను నిన్ను స్తుతించకుండా, నేనుండలేను. మంటికి రూపమిచ్చినావు, మహిమను స్థానమిచ్చినావు. మంటికి రూపమిచ్చినావు,
యేసయ్యా నీకు స్తోత్రం. ఆకాశం మీ కుడి చేతులెత్తండి. మేము మీ కొరకు చివరిగా ప్రార్థన చేయబోతున్నాం. మేము మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ఆకాశం రెండు చేతులెత్తండి. చివరిగా మేము మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. స్తోత్రం, స్తోత్రం. మహాగరుడా, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా మీకు స్తోత్రం. రాత్రి వేళ ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించిన వారై ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞత ప్రార్థన కుడికిని బట్టి స్తోత్రం. ఈ ప్రాంతంలో రెవెన్యూని ప్రభువా మీరు ఏర్పాటు చేసుకుని ఇలా ఈ కుడికి జరిగేదానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఆలోచనలో ఉన్న మీ బిడ్డల్ని, మరి ప్రాముఖ్యంగా మీ దాసుల్ని, వారికి ఇచ్చిన సంఘాన్ని ఈ ప్రాంతంలో జరిగిన ఈ కూడికి మీరు తీసుకొచ్చారు. అందుని బట్టి స్తోత్రం. సేవకుల యొక్క సేవను మీరు ఆశీర్వదించండి, ఉన్నతమైన మార్గాల్లో నడిపించండి. రాత్రి వేళ ప్రభువా వాక్య స్వరూపిగా మీరు మాతో మాట్లాడి, మీరు ప్రత్యక్షమై మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. నీ వంటి వాడు ఎవడు లేడని, దేవుడిలో కానీ దేవతల్లో కానీ నీ వంటి వాడు లేడని, నీకు సాటి అయిన వాడు ఎవడు లేడని, అయ్యా ఆశ్చర్యకార్యములు జరిగించే విషయాల్లో నీ వంటి వాడు లేడని మాట్లాడారు. ఏ విషయాల్లో నీ వంటి వాడు లేడో మీరు ప్రత్యక్షమై మాట్లాడారు. స్తుతి కీర్తన బట్టి నీవు పూజనీయుడు అని, నీ వంటి వాడు లేడని, మేము స్తుతించగలిగితే మా పరిస్థితులు మార్చగలిగిన దేవుడిగా, స్తుతుల మధ్యలో ఆసీనుడిగా రాత్రి వేళ ప్రత్యక్షమైనందుకే మీకు స్తోత్రం దేవా. మేము స్తుతించినప్పుడు మా బాధలన్నింటిలో నుంచి మమ్మల్ని విడిపించే దానికి మమ్మల్ని తృణీకరించక మా ప్రక్కనే ఉండే దేవుడిగా, నీ ముఖము దాచుకోకుండా మమ్మల్ని దాటి వెళ్ళిపోకుండా మా ప్రక్కనే ఉండే దేవుడిగా ప్రత్యక్షమయ్యారు. అయితే 3 విషయాలు: 1 మిమ్మల్ని స్తుతించాలని, 2 మిమ్మల్ని ఘనపరచాలని, 3 మీకు భయపడాలని. ఇలా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని దాటిపోరని, ముఖము చాటు చేసుకోరని మాట్లాడారు. యేసయ్యా మీకు స్తోత్రం. మిమ్మల్ని స్తుతించే మనసు మాకు ఇవ్వండి అయ్యా. బాధ కలిగిన, సంతోషం కలిగిన ఏ సమయంలో నేను మిమ్మల్ని స్తుతించుట మాకు నేర్పించండి దేవా, మీకు స్తోత్రం. దూరాన సమీపాన మైకంత్రం ద్వారా ఎందరైతే విన్నారో ప్రతి వారి గుండెల్లో ఈ రోజు నుంచి స్తుతి ప్రారంభమగును గాక. ప్రతి వారి స్థితి మార్చబడును గాక. ఇదిగో ఈ కొల్లిమర్ల గ్రామాన్ని మీరు మార్చుదురు గాక. ప్రతి వ్యక్తిని మీరు దర్శించుదురు గాక. ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించుదురు గాక. దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి వారి స్థితి మార్చగలిగిన దేవుడివి, ప్రతి వారిని ఆశీర్వదించగలిగిన దేవుడివి. రాత్రి వేళ మీరు ప్రత్యక్షమై మాట్లాడిన మాటను బట్టి స్తోత్రం. 2వది, అద్భుతములు జరిగించే దేవుడిగా ప్రత్యక్షమయ్యారు. యేసయ్యా ఎన్నో అద్భుతాలు సేవకుడిగా నేను అనుభవించేదానికి, ఆత్మీయులుగా విశ్వాసాలుగా అనుభవించేదానికి మీరు చేసిన ప్రతి కార్యమును బట్టి స్తోత్రం. ప్రతి అద్భుతాన్ని బట్టి స్తోత్రం. నేటి వరకు సజీవ లెక్కలు ఉంచినందుని బట్టి స్తోత్రం నాయన. ఈ మాటలన్నీ ప్రతి వారి గుండెల్లో స్థిరపరచండి. మీరు ఆకడ వరకు ప్రతి బిడ్డని స్థిరపరిచి కాపాడండి. ఈ ప్రాంతంలో ప్రభువా, ఈ ప్రాంతంలో ఉన్న విశ్వాసులు, సేవకులు ఈ కూడికని ఇలా జరిగించేదానికి అనుమతి ఇచ్చారు. ఈ ప్రాంతం మీ చేత ఆశీర్వదించబడును గాక, మీ చేత దీవించబడును గాక, మీరు ఆకడ కొరకు సిద్ధపరచబడును గాక. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున ఆశీర్వదించండి. అయినా జీవితకాలం అంతా కాపాడండి. మీరు చేయించిన చేతి పనులు, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, కూలి పని, పాడి పంట, వ్యవసాయం, ప్రతి పనిలో ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించుదురు గాక. ఈ కుడికిని ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని దీవించండి. మీ వాక్కులు విత్తిన మీ దాసునైన నన్ను కూడా కృపనిచ్చి వాడుకోండి. అభిషేకాన్ని ఇవ్వండి. ఉన్నతమైన మార్గాల్లో నీ కొరకు సాక్షిగా నడిపించి మీ శ్రేష్టమైన రాజ్యంలో మమ్మల్ని చేర్చుకొని, అయ్యా మీకు స్తోత్రం. మమ్మల్ని అందరూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని మీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచమని నజరేయుడగు యేసు పరిశుద్ధ శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం నిత్యము సైలకొడి పరిశుద్ధులకు ఈ రాత్రి వేళ ఆయన సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డలకు నా దేవుని కృప సన్నిధి సదాకాలం తోడైండి నడిపించునుగాక. శుభ్రం గట్టిగా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.